వెల్కమ్ టు స్క్వేర్ టాక్స్. నేను వాసవి సోమరాజు. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎగ్జిక్యూటివ్ బీజేపీ యూత్ వింగ్ అరవింద్ గారు మనతో పాటు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే అండి. నమస్తే. మీరు ఇంజనీరింగ్ చేశారు కదా సార్, మీరు ఇంజనీరింగ్ నుంచి ఎందుకు మీకు పార్టీ సైడ్ రావాలని ఇంట్రెస్ట్ అనిపించింది? నాకు 10th స్టాండర్డ్ నుంచే జనరల్ నాలెడ్జ్ మీద అవగాహన ఎక్కువ. అది అలా రూపాంతరం చెంది ఈ రకంగా రావటం జరిగింది. ఏదైతే స్వామి వివేకానంద గారు యువత రాజకీయాల్లోకి రావాలి అలాంటి పెద్దల స్ఫూర్తితో నేను రావడం. ఓకే, అంటే మీరు బీజేపీలోకి వచ్చారు కదా, ఇన్ని పార్టీలు ఉండగా ఎందుకు బీజేపీలోకి వచ్చారు? అంటే మిగతా పార్టీలతో కంపేర్ చేసినప్పుడు భారతీయ జనతా పార్టీ కుటుంబ వ్యతిరేక పార్టీ, అంత్యోదయ సిద్ధాంతంతో, ఏదైతే చిట్ట చివరి వ్యక్తికి న్యాయం జరిగేటువంటి సిద్ధాంతంతో వెళ్ళేటువంటి పార్టీ. సెల్ఫ్ అనేది లాస్ట్ లో ఉంటది. ఫస్ట్ నేషన్ ఫస్ట్, పార్టీ నెక్స్ట్, సెల్ఫ్ లాస్ట్. ఈ ఒక సిస్టమ్ మీద పనిచేసేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. కాబట్టి నాకు భారతీయ జనతా పార్టీ మీద ఇంట్రెస్ట్ కలిగింది. బీజేపీ అనేది మతపరమైన పార్టీ అని చెప్పి అంటుంటారు కదా సార్, అది ఎంతవరకు నిజం అసలు? స్వప్రకటిత మేధావులని ఉంటారండి సమాజంలో. అంటే వాళ్ళు లేనిది ఉన్నది లేనట్టు చెప్పడానికి పనికొచ్చేటువంటి వ్యక్తులు. ఇవాళ భారతీయ జనతా పార్టీ రాష్ట్రపతిని ఒక మైనారిటీ వ్యక్తిని చేసినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఒక ముస్లిం వ్యక్తిని రాష్ట్రపతిగా చేసినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఒక దళిత బిడ్డను రాష్ట్రపతిగా చేసినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఒక గిరిజన మహిళని, అడవి తల్లిని ఈరోజు రాష్ట్రపతిగా సింహాసనం మీద కూర్చోబెట్టినటువంటి పార్టీ భారతీయ జనతా. మరి ఇవన్నీ వాళ్ళకి తెలియట్లేదా? అంటే ఏదో ఒక బురద జల్లాలి, మసిపూసి మారేడుగా చేయాలి అనేటువంటి ఈ ఒక స్వప్రకటిత మేధావులకి చేసేటువంటి విమర్శలు తప్ప భారతీయ జనతా పార్టీ అన్ని వారి ఒక గొప్పని చూసుకుంటారు. బీజేపీలో హంగులు ఆర్భాటాలు ఉండవని చెప్పి అంటారు కదా, అది ఎంతవరకు నిజం? 100% కరెక్ట్ అండి. ఎందుకంటే వారసత్వ రాజకీయాల్లో ఉన్న వాళ్ళకి పదవులు ఇవ్వరు. అలాగే ఏదైతే నిస్వార్థంగా సేవ చేయాలనేటువంటి వ్యక్తికి వాళ్ళు ఖచ్చితంగా సముచిత స్థానం కల్పిస్తారు. మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ కేంద్ర క్యాబినెట్ మినిస్టర్ కిషన్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన క్యాబినెట్ మినిస్టర్ అంటే దేశంలోనే పెద్ద అత్యధికమైనటువంటి స్థానం. ఆయన కూడా ఈరోజు ఒక 3 గదుల అపార్ట్మెంట్ లో ఉంటున్నారు. అలాగే మొన్న కేంద్ర సహాయ మంత్రిగా ఎన్నుకోబడిన భూపతిరాజు శ్రీనివాసవర్మ గారు కూడా ఒక 3 గదుల అపార్ట్మెంట్ లో ఈ రోజుకి వాళ్ళు ఉండి ప్రజలకు సమస్యల పట్ల ఎవరు వచ్చినా సరే వాళ్ళు వారి ఒక సమస్యను విని పరిష్కరించడంలో ముందున్నారు. మరి అదే దానికి నిదర్శనం. జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాను అని చెప్పేసి రుషికొండలో ఒక ఇంద్రభవనం కట్టారు కదా, దాని గురించి ఏంటి? మాజీ ముఖ్యమంత్రి ప్రస్తుత పులివెందుల ఎమ్మెల్యే గారు జగన్మోహన్ రెడ్డి గారు ఒక క్వార్టరీ మేనేజ్మెంట్ లో ఉండిపోయారు. పూర్తిగా ప్రజలు పట్ల వాళ్ళకి విశ్వాసం లేదు. ఎందుకు వాళ్ళు ఇంద్రభవనాలు అద్దాల మేళలు కట్టుకోవాలి లేకపోతే అనేటువంటి తాపత్రయం తప్ప ప్రజల యొక్క సమస్యల మీద వారికి అవగాహన లేదు. పూర్తిగా వారు ఫెయిల్యూర్ అయ్యారు. సార్, సృజనా చౌదరి, సీఎం రమేష్ లాంటి వ్యాపారవేత్తలకి ఏ అర్హత చూసి పార్టీలో టికెట్లు ఇచ్చారు? వాళ్ళ సృజనా చౌదరి గారు కానీ సీఎం రమేష్ గారు కానీ వాళ్ళ గతంలో ఉన్న పార్టీకి రాజీనామా చేసి మా భారతీయ జనతా పార్టీలోకి జాయిన్ అవడం జరిగింది. జాయిన్ అయిన తర్వాత పార్టీ కార్యక్రమాల్లో చాలా చురుకైన పాత్ర వహించడం జరిగింది. రమేష్ గారు కావచ్చు, సృజనా చౌదరి గారు. తదుపరి ఏదైతే పార్టీ ఎప్పుడైనా సరే రేసు గుర్రాలని అంటే నగ్గే గుర్రాలని తీసుకుంటుంది. అటువంటి కార్యాచరణలో భాగంగా సృజనా చౌదరి గారు నగ్గేటువంటి సామర్థ్యం ఆయనకు ఉందని, సీఎం రమేష్ గారు ఎంపీగా నగ్గేటువంటి సామర్థ్యం ఆయనకు ఉందని పార్టీ భావించింది. కాబట్టి వారికి టికెట్లు ఇచ్చింది. వారి వేళ నగ్గారు. ప్రజలకి సమస్యల పరిష్కారంలో ముందున్నారు. మీది అమలాపురం అని చెప్పారు కదా సార్, అక్కడ మీ ప్రాంతంలో భారతీయ జనతా పార్టీ అక్కడ ఎలా మీరు ఎటువంటి యాక్టివిటీస్ చేస్తున్నారు? భారతీయ జనతా పార్టీ మా ప్రాంతంలో చాలా చురుగ్గా కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. కూటమిలో ఉన్నాం కాబట్టి అతి వేగంగా ముందుకెళ్ళటానికి ఒక అవకాశంగా భావిస్తున్నాం. ప్రతి ఒక్క కార్యక్రమానికి కానీ వాళ్ళ కావాల్సినటువంటి విషయాలతో కానీ మేము పార్టీ అంతా కూడా మమేకమై ఎదుర్కొనడం జరుగుతుంది.
లోకల్ యాక్టివిటీస్ ఉంటాయి కదా సార్, మీకు సంబంధించి మీరు ఏం చేస్తున్నారు? మాకు ఎప్పుడైనా ఆ, గతంలో నిరుద్యోగుల పట్ల పోస్ట్ కోడ్ ఉద్యమాలు చేయడం జరిగింది, ధర్నాలు చేయడం జరిగింది, అలాగే అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది. ఏదైనా అవసరం ఇది జరుగుతుంది, ఇది అన్యాయంగా ఇది జరుగుతుంది అన్నప్పుడు భారతీయ జనతా పార్టీ స్పష్టంగా వ్యతిరేకిస్తుంది. మీది కోనసీమ కదా సార్, అసలు ఏంటి అక్కడ వాతావరణం చాలా బాగుంటుందని చెప్పి అంటున్నారు కదా, దాని గురించి కొద్దిగా వివరంగా చెప్తారా మాకు? కోనసీమ అనేది, మీరు కోనసీమ ఒక బ్లూ ప్రింట్ చూసినట్లయితే, ఓ పక్కన గోదావరి, ఓ పక్కన పచ్చని కొబ్బరి తోటలు, ఓ పక్కన పాడి పంటలతో పశువులు, ఇటువంటి స్వచ్ఛమైనటువంటి వాతావరణం, కాలుష్యరహితమైనటువంటి వాతావరణంలో, ఆహ్లాదమైనటువంటి వాతావరణంలో సంక్రాంతి లాంటి ఒక ఫెస్టివల్, సాంస్కృతికంగా జరిగేటువంటి ఫెస్టివల్స్ కి విదేశాల నుంచి కూడా మా కోనసీమ వచ్చి మా ఒక్క మర్యాదని, మా ఒక్క సంస్కృతిని, మా ఒక్క అక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నీ వాళ్ళు చూసి ఆనందించి వెళ్తూ ఉంటారు. కోనసీమ ఒక మంచి టూర్ హబ్ కి సంబంధించినటువంటి ప్రాంతం కోనసీమ. కోనసీమ ప్రాంతంలో ఫుడ్ కి కూడా చాలా స్పెషల్ ఉందని చెప్పి అన్నారు కదా, ఎటువంటి ఫుడ్స్ బాగుంటాయి అసలు అక్కడ, మీరు ఎక్స్పీరియన్స్ చేసినవి? ఖచ్చితంగా మా కోనసీమ నాన్ వెజ్ చాలా బాగా చేస్తారండి. అలాగే పచ్చళ్ళు అవ్వచ్చు, ప్రతిదీ ఫుడ్ సంబంధించినటువంటి ప్రతిదీ చాలా రుచికరమైనటువంటి వంటలతోటి కోనసీమలో జరుగుతుంది. అక్కడ ఉన్న వాళ్ళు చాలా మంది పచ్చళ్ళ బిజినెస్ వీటి మీదనే చాలా ఫ్యామిలీస్ డిపెండ్ అయ్యాయని చెప్పి అంటున్నారు కదా, చూస్తున్నాం చాలా వీడియోస్ లో. నిజంగా ఒక ఊరికి సంబంధించిన వాళ్ళే డిపెండ్ అయ్యారు అన్నది కూడా విన్నాము, అది ఎంతవరకు నిజమేనా? ఆ మాటకు వస్తే ఖచ్చితంగా ఎవరైతే మహిళలు పార్ట్ టైంలో మనం ఇంట్లో ఉండి వ్యాపారం చేసుకోవాలి అనుకునే వ్యక్తులు, ఈ పచ్చళ్ళు అవ్వచ్చు, పిండి వంటలు అవ్వచ్చు, పూతరేకులు అవ్వచ్చు, ఏదైనా వాళ్ళకి ఏదైతే బాగా అలవాటో దాన్ని వాళ్ళు చేయటం, ఎక్స్పోర్ట్ చేయటం, హైదరాబాద్ అవ్వచ్చు, బెంగళూరు అవ్వచ్చు, చెన్నై అవ్వచ్చు, లేదా ప్లేసుల్లో వాళ్ళు బిజినెస్ చేసుకుంటున్నారు. అది కూడా చాలా మంచి వాతావరణం. అక్కడ ఫుడ్ కూడా ఇక్కడికి ఎక్స్పోర్ట్ చేసి చాలా మంది ఇక్కడ అమ్ముతూ ఉంటారు కదా. మీకు ఇప్పుడు పూతరేకులు ఈ ఫుడ్స్ కొన్ని ఫేమస్ ఉన్నాయి కదా, ఇక్కడ చాలా మంది పూతరేకులు ఇవన్నీ పెడుతూ ఉంటారు కదా, అవి నిజంగా అక్కడ నుంచి ఎక్స్పోర్ట్ అవుతూ ఉంటాయా, లేకపోతే ఈ మధ్యన ఏమన్నా జరుగుతూ ఉంటాయా? అక్కడ నుంచే వస్తాయని నేనైతే అనుకుంటున్నాను. అంటే టేస్ట్ తెలిసిపోద్ది మీకు అక్కడ ఇక్కడ అని. ఖచ్చితంగా అక్కడ నుంచి వచ్చినాయే అని అనుకుంటున్నాను. నాకు సార్, బీజేపీ ఆంధ్రప్రదేశ్ కి ఎటువంటి సహకారం అందిస్తుంది? ఈ రోజు కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారం, రాష్ట్రంలో భాగస్వామి పార్టీకి ఎన్డీఏలో మేము, కాబట్టి రాష్ట్రానికి అత్యధిక నిధులు ఇవ్వటం జరుగుతుంది. మీరు చూసారు ఎన్ని ఎయిర్పోర్ట్స్ ఇచ్చారండి కొత్తగా, నేషనల్ హైవేస్ కి అవ్వచ్చు. చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళినప్పుడల్లా వరాల జల్లే. పవన్ కళ్యాణ్ గారు ఉపాధి హామీ పథకం అంటే పనికి ఆహార పథకం ద్వారా రోజులు ఇంకా పెంచండి అని ఒక విజ్ఞప్తి పట్టుకెళ్ళి ఢిల్లీ వెళ్ళారు. దాన్ని ఇమీడియట్ గా వెంటనే కేంద్రం ఆమోదించి ఈ ఆంధ్రప్రదేశ్కే కాదు దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలకు దీన్ని వర్తింపు చేయండి అనే వాళ్ళు ఆదేశాలు జారీ చేసి, ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే ఆంధ్రప్రదేశ్కి సంపూర్ణమైనటువంటి సహకారం చేయడానికి నరేంద్ర మోడీ గారు, కేంద్ర ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ కంకణం కట్టుకుని కూర్చుంది. థ్యాంక్ యూ సార్. చూశారు కదా, ఇటువంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలతో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.